హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. నిన్నటి రోజున రాష్ట్రంలో జరిగిన పరిస్థితులను పరిశీలించినట్లయితే మరి కేసీఆర్ ఏదైతే పొలంబాట పట్టిందో దాంతో ప్రభుత్వాన్ని పరుగులెత్తించిండ్రు. నిన్నటి రోజున మరి ఆగమేఘాల మీద ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే నిరర్ధకం అని చెప్పిందో ఆ ప్రాజెక్టు కాళేశ్వరం గాయత్రి పంపుల ద్వారానే నీటిని విడుదల చేసింది. అదేవిధంగా మంత్రులు కూడా ఎక్కడికక్కడ మరి భుజాలు తడుముకున్నట్లుగా ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ను అదేవిధంగా బీఆర్ఎస్ అధినేతను విమర్శించే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా ఒకవైపు కరెంటు కోతలు లేవని, మరోవైపు పంటలు ఎక్కడా ఎండిపోవడం లేదు, మేము రైతులను ఆదుకుంటున్నామని చెప్పి మరి ఉగదంపుడు మాటలు మాట్లాడుకుంటూ మరి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులందరూ కూడా సాగునీరు లేక రోడ్లెక్కుతున్న పరిస్థితిలో మరి కావాలనే కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని చెప్పి కొత్త పల్లవి అందుకున్నారు మంత్రులందరూ కూడా. మరోవైపు ఇంకో అడుగు ముందుకేసి ఈ కరువుకు కారణం బీఆర్ఎస్ అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ కు సంబంధించి 4 ఎంపీ టికెట్లు ఇంకా పెండింగ్ లో ఉండగా మరి బీఆర్ఎస్ నుంచి ఏదైతే మరి కాంగ్రెస్ లో చేరిందో కడియం శ్రీహరి, ఆ కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్యకు వరంగల్ సీటు కేటాయించారు. దాంతో మరి ఏదైతే మాదిగలు మరి మాకు 2 సీట్లు కేటాయించాలని పోరాడుతూ ఉన్నారో కాంగ్రెస్ పక్షాన, మరి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పవచ్చు. 2 సీట్లు కాదు కదా, కనీసం 1 సీటు కూడా కేటాయించలేదు. దాంతోపాటు ఖాళీగా ఉన్న వరంగల్ అయినా ఇస్తారంటే మరి వరంగల్ స్థానాన్ని మరి బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం కావ్యకే కేటాయించి మాదిగలకు అన్యాయం చేసినట్టుగానే చెప్పవచ్చు. మరోవైపు బట్టి విక్రమార్క కూడా చెక్ పెట్టిరని చెప్పవచ్చు. ఇప్పటికే మాదిగలు గుర్రుగా ఉన్న నేపథ్యంలో మాలలకు ఇప్పటికే 2 టికెట్లు ఇచ్చిండ్రు. మరి ఖమ్మం జనరల్ స్థానం నుంచి కూడా వాళ్ళకి ఇచ్చినట్టు అయి ఉంటే, ఏదైతే బట్టి విక్రమార్క సతీమణికి ఇచ్చినట్టు అయితే మాదిగలు మరింత ఉధృతంగా పోరాటం చేస్తారని చెప్పి నచ్చజెప్పి బట్టిని మరి బరిలో నుంచి తప్పించే అవకాశం కూడా ఉన్నది. వాళ్ళ భార్యకు టికెట్కు మోకాలడ్డే అవకాశం ఉన్నది. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఆడిన నాటకంలో వాళ్ళిద్దరైతే ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఏదైతే మరి అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందో అందులో కుట్ర కోణం దాగి ఉన్నదని కేవలం బట్టి విక్రమార్క భార్యను అడ్డుకోవడం కోసం, అదేవిధంగా తన వియ్యాంకుడు రఘురామరెడ్డికి టికెట్ ఇప్పించుకోవడం కోసమే మరి ఆయన తమ్ముడిని తెర మీదకి తీసుకొచ్చిందని, వ్యూహాత్మకంగా ఆయన తమ్ముడిని పక్కకు జరిపి ఇటు బట్టి భార్య కూడా టికెట్ ఇవ్వకుండా ఇద్దరికి ఇస్తలేదని చెప్పి మధ్య మార్గంగా మరి సీనియర్ మోస్ట్ లీడర్ ఏదైతే సురేందర్ రెడ్డి కుమారుడు ఉన్నాడో రఘురామరెడ్డికి టికెట్ ఇచ్చి మరి రేవంత్ రెడ్డి తన మెడ మీద ఉన్న కత్తిని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక వార్తలను గమనించినట్లయితే తెలంగాణ పత్రికలో తెలంగాణలో ఆర్ ట్యాక్స్ బిల్డర్లు రియటర్ల నుంచి జోరుగా వసూలు, ఏ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలన్నా పన్ను కట్టాల్సిందే, ఎన్నికల ముందు మరింత పెరిగిన వసూళ్ల పర్వం, రాష్ట్ర కీలక నాయకుడి తమ్ముడికి సెపరేట్ వాటా. ఈ మధ్య బిఎన్ రెడ్డి మాదాపూర్ నార్సింగితో పాటు నగర శివారులోని మరికొన్ని కార్యాలయాలు ఏర్పాటు, డెలివరీ బాయ్స్ కిరాణా డెలివరీ ఆటోలుగా వెళ్లి బిల్డర్ల నుంచి వసూలు చేసుకొస్తున్న ఆయన ఎక్కడికక్కడే ఆగిపోయిన ప్రాజెక్టులు వెంచర్లు. మరి ఈ మధ్య ఇటు బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్న అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆర్ ట్యాక్స్ అని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ ఆర్ ట్యాక్స్ అని విస్తుపోతున్న పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ లో ఉన్న రియల్టర్లను అదేవిధంగా మరి వ్యాపారులను అడిగితే తెలుస్తుంది ఆర్ ట్యాక్స్ అనేది ఏందని చెప్పి బాగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఢిల్లీకి కప్పం కట్టడానికి 2500 కోట్లు వసూలు చేసిరని కేటీఆర్ ఏదైతే ఆరోపణ చేసిండో ఆ ఆరోపణతోటి మరి ఆయన మీద కేసు కూడా నమోదు చేసిరు. అదే ఆరోపణను ఉటంకిస్తూ ఇటు బీజేపీ నేత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆయన మహేందర్ రెడ్డి, మరోవైపు కిషన్ రెడ్డి కూడా అదే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు చూస్తే వ్యాపారులందరూ కూడా మరి రహస్యంగా సమావేశమై మరి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తే ఎట్లా అని చెప్పి వాళ్ళందరూ కూడా రహస్యంగా మరి సమావేశమైన అంశాన్ని కూడా ఇక్కడ తెలంగాణ పత్రిక ప్రచురించింది. ఇప్పటి వరకు మీరు సర్వీస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ గురించే వినే ఉంటారు. కానీ తెలంగాణలో కొత్తగా ఓ ట్యాక్స్ అమల్లోకి వచ్చింది, అదే ఆర్ ట్యాక్స్. ఈ రంగం ఆ రంగం అని లేదు, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. ఏ రంగమైనా ఏ పార్టీ అయినా సరే ఆర్ ట్యాక్స్ కట్టాల్సిందే. అయితే జోడీ లేదంటే ఈడీ ఢిల్లీలో మోడీ నడిపిస్తున్నట్టుగానే ఇక్కడ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే డబ్బులు ఇవ్వాలి లేకపోతే జైలుకు పంపిస్తామంటూ ఈ వసూలు చేస్తున్నట్టుగా సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్ ట్యాక్స్ వసూలు కోసం ప్రత్యేకంగా ఆఫీసులు కూడా తెరిచారని అంటున్నారు. దీంతో రియల్ వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారట అని చెప్పి ప్రచురించింది అంశం. ఏదైతే మరి ఈ ఆర్ ట్యాక్స్ అనేది ఏదైతే ఉన్నదో అంటే అసలే కాంగ్రెస్
జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖాతాలన్నింటినీ కూడా స్తంభింపజేసింది. మరి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉన్నారో వాళ్ళ ఖాతాలను స్తంభింపజేయడంతో పాటు మరో 1100 కోట్ల రూపాయలు కూడా ట్యాక్స్ కట్టాలని చెప్పి వాళ్ళకు నోటీసులు ఇచ్చిన పరిస్థితిలో మరి మాకు ఇప్పుడు ట్రైన్ టికెట్లకు కూడా డబ్బులు లేవని చెప్పి రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గేలు మరి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బాధను వెళ్ళబోసుకున్న పరిస్థితులలో ఈరోజు మరి పార్టీని నడిపించాలంటే మరి ఏదైతే అధికారంలో ఉన్న రాష్ట్రాలున్నాయో అక్కడి నుంచి నిధులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా మరి ఏదైతే జూనియర్ మోస్ట్ గా వచ్చి మరి పీఠం ఎక్కి కూర్చున్నాడో రేవంత్ రెడ్డి మరి ఆ పీఠానికి ఖరీదు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అందులో భాగంగానే మరి 2500 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టిండు. మరి ఇక్కడ నుంచి అది వ్యాపారుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి బిల్డర్ల నుండి మరి ఈ రకంగా ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టిందని చెప్పి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగా మరి కథనాన్ని చూస్తే ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు పడుతుంటారని, మరోవైపు హైదరాబాద్ లో కొత్త కట్టడాలకు ఎవిటి కూడా అనుమతులు ఇవ్వలేదు, మరోవైపు మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నదని చెప్పి తద్వారా ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి అనుమతులు వస్తున్నాయని చెప్పి కూడా ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఆర్ ట్యాక్స్ అనేది మరి హాట్ టాపిక్ గా మారింది. ఏంటి ఆర్ ట్యాక్స్ అంటే? మరి ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ ట్యాక్స్ అని కొందరు, రేవంత్ ట్యాక్స్ అని కొందరు మరి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే కేటీఆర్ ఖమ్మం నల్గొండ నేతలతోటి మాట్లాడిన మాటలను ఇక్కడ సీఎం పదవి కోసం గడ్కరీతో కోమటిరెడ్డి దోస్తానా, రేవంత్ కు ఖమ్మం నల్గొండ నేతలతోనే ముప్పు, షెల్టర్ కోసమే బీజేపీతో సోపతి, ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు లేదు, 5 ఏళ్లు ఉండాలి, హామీలన్నీ నెరవేర్చాలి. నల్గొండ పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ సీఎం పదవి కోసమే మరి గడ్కరీతో కోమటిరెడ్డి దోస్తానా చేస్తున్నాడని చెప్పి మరి ఇక్కడ ఆయన వ్యాఖ్యానిస్తున్న వ్యాఖ్యలను మనం గమనించవచ్చు. ఏదైతే మరి బీజేపీకి కాంగ్రెస్ కు ఇద్దరి మధ్య ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోవైపు మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇద్దరి మధ్య వార్ జరిగింది, మాటల యుద్ధం జరిగింది. ఏదైతే మాకు బీజేపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిండో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 45 గంటల్లో నీకు ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మాతో ఒకటి ఇంకో 5 మంత్రులు కూడా టచ్ లో ఉన్నారని చెప్పి ఆయన గడ్కరీతోటి సంప్రదింపులు కూడా జరిపిండు. ఆయనే ఏకనాథ్ షిండే అని చెప్పి ఆరోపించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. తర్వాత క్రమంలో వారిద్దరు కూడా నోరు మూసుకున్నారు. అంటే మరి పైనుంచి అధిష్టానం ఏమైనా సంకేతాలు ఇచ్చిందా, లేదంటే వాళ్ళను కట్టడి చేయడానికి ఒకే బీజేపీ అధిష్టానం ఇద్దరిని ఏకకాలంలో కట్టడి చేసిందా? మరి ఈ వ్యాఖ్యల ద్వారా ఇరు పార్టీలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. మరి భవిష్యత్తులో మరి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళను విమర్శించొద్దని చెప్పి బీజేపీ కట్టడి చేసిందా తేలాల్సి ఉన్నది. ఏదేమైనా వాళ్ళ వివాదం సద్దుమణిగింది, కానీ ఆ వివాదానికి సంబంధించి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గడ్కరీతోటి ఎందుకు సన్నిహితంగా వెళ్తా ఉన్నాడు? మరి ఆయన సీఎం పదవి కోసమే చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో మేము కూల్చేయను, 5 సంవత్సరాలు ఉండాలి, మరి ఖచ్చితంగా ఏదైతే 420 హామీలు ఇచ్చారో వాటి అన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి మరి కేటీఆర్ శుతిమెత్తగా హెచ్చరించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈటల అనుచరుల దాడి, ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో దౌర్జన్యం, ప్రెస్ మీట్ జరుగుతుండగానే దాడి, దళితులను చితకబాదిన ఈటల అనుచరులు, అడ్డొచ్చిన మీడియా ప్రతినిధులకు వార్నింగ్, ప్రెస్ క్లబ్ అద్దాలు కుర్చీలు ధ్వంసం. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ అంశాలు బరిదగించారు. ఈటల అరాచకాలను బయటపెడుతున్న హుజురాబాద్ చెందిన దళితులపై దాడి చేశారు. ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఆయన చేసిన అరాచకాలు, అక్కడ అమాయకులపై పెట్టిన కేసులపై వారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈటల రాజేందర్ చేతిలో ఇబ్బందులకు గురైన హుజురాబాద్ ప్రజలంతా ఒక సంఘంగా ఏర్పడ్డారు. తమకు జరిగిన అన్యాయం మరి ఎక్కడా జరగొద్దని, తాము మోసపోయినట్టుగా ఏ నియోజకవర్గ ప్రజలు మోసపోవద్దంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తున్న పరిస్థితి. మరి ఏదైతే వాళ్ళు హుజురాబాద్ నుంచి వచ్చిండ్రో దళితులు ప్రెస్ మీట్ పెడుతున్న క్రమంలో ఉప్పల్లో మరి వాళ్ళ మీద ఈటల అనుచరులు దౌర్జన్యం చేసినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఏదేమైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న వాళ్ళను మరి ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే దాడులకు పాల్పడడం అనేది ఏమైనా చర్య? మరి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదంటే మరి మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా వినకుంటుందా చూడాలి. ఇక వాయిదా వెనుక రాజకీయం. నిన్న ఏదైతే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉన్నదో, ఈ రోజు జరగాల్సిన కౌంటింగ్ ను మరి జూన్ 2కు వాయిదా వేసింది ఈసీ. మరి ఆ వాయిదా వెనుక రాజకీయం ఉన్నదని చెప్పి, రాజకీయ కుట్రకోణం దాగున్నదని చెప్పి మరి ఇక్కడ కథనం ప్రచురించింది తెలంగాణ పత్రిక. జూన్ 2న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు, నేటి కౌంటింగ్ నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కౌంటింగ్ క్యాన్సిల్, ఓటమి భయంతోనే కాంగ్రెస్ చేయించిందనే ప్రచారం, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క చర్చ. ఏదైతే మరి ఈరోజు జరగాల్సిన కౌంటింగ్ మరి ఖచ్చితంగా అది
టీఆర్ఎస్కే ఎమ్మెల్సీ స్థానం వెళ్ళిపోతుందనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్ మరి స్థానిక సంస్థలలో బీఆర్ఎస్కే అత్యధికులు ఉన్నారు. మరోవైపు క్యాంపు రాజకీయం కూడా నడిచింది. ఇటు కాంగ్రెస్ క్యాంపు, అటు మరి బీఆర్ఎస్ క్యాంపు, మరోవైపు బీజేపీ వాళ్ళందరూ కూడా మరి దూరంగా ఉన్నట్టుగా తెలిసింది. దాంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి ఎన్నికల సమయంలో మరి బీఆర్ఎస్ గెలిచే ఉంటే అదంతా పార్లమెంటు ఎన్నికల మీద పడుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ కు పూర్వవైభవం వస్తుందనే ఉద్దేశంతో మరి కుట్రకోణంగా వీళ్ళు బీజేపీ ద్వారా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై మరి వీళ్ళిద్దరు కలిసి ఈసీ ద్వారా దాన్ని అడ్డుకున్నట్టుగా మరి ఇక్కడ ప్రచారం జరుగుతూ ఉన్నది. నీళ్లు కరెంటు కొరత లేదని రైతుల ముందుకు వచ్చి చెప్పండి. మంత్రి ఉత్తమ్ కు కేటీఆర్ సవాల్. ఎంత బుకాయించినా వాస్తవాలు వాస్తవాలే. ముషంపల్లిలో మల్లయ్య బోర్లరామిరెడ్డితో భేటీ. కేటీఆర్ ముందు గోడు వెళ్ళబోసుకుంటున్న రైతులు. కాళేశ్వరం పెయిలన్నోళ్ళు దాని నుంచే ఇప్పుడు నీళ్ళు ఇచ్చారు. సీఎం వెళ్ళినప్పుడు కేశవరావు ఇంట్లో కరెంటు పోయింది అని చెప్పి ఈయన వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఏదైతే మరి నిన్నటి రోజున కేసీఆర్ గారు మరి బయటకు వచ్చి రైతులను ఏదైతే పరామర్శ చేసిరో వెంటనే వాళ్ళు నీళ్ళు ఇవ్వడం ప్రారంభించారు. ఆ నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నిరర్ధకం అని చెప్పారో మరి గాయత్రి పంప్ హౌజులు ఆన్ చేసి ఎల్లంపల్లిలో ఉన్న నీటిని మరి పైకెత్తిపోసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కాళేశ్వరమే దిక్కు అనేది వాళ్ళు చెప్పకనే చెప్పారని చెప్పి మరోవైపు కరెంటు కోతలు లేవని చెప్తున్నారు. స్వయంగా ఎవరైతే రేవంత్ రెడ్డి స్వయంగా కేశవరావు ఇంటికి పోయిన సమయంలో కరెంటు పోయింది. ఏదైతే వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుందామని చూసిండ్రో కరెంటు పోవడంతో అదొక వార్తగా మారి అదంత బట్టబయలైన పరిస్థితి కూడా జరిగింది. మరి ఇంకా ఏ ముఖం పెట్టుకొని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పట్టడు కాదు, వచ్చి జనాల్లోకి వచ్చి చెప్పండి అని చెప్పి ఏదైతే తెలంగాణలో కరెంటే పోతలేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండో ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గా కేటీఆర్ గారు మాట్లాడిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఉరికించిన కేసీఆర్, ఉలిక్కిపడ్డ సర్కార్. ఒక్కరోజు పర్యటనతో వరద సాగర్ కాలువలకు నీళ్లు విడుదల. నిన్నటి వరకు నీళ్లు లేనే లేవంటూ సర్కార్ వాదన. రైతులు రోడ్డెక్కినా పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ అధినేత అడుగు బయట పెట్టగానే ఆగమేఘాలపై ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల. వరద కాలువ సాగర్ ఎడమ కాలువలే నిదర్శనం. మళ్లీ ఆదుకుంటున్నది కాళేశ్వరం పంపులే. ఈ నీళ్లు ముందే ఎందుకు ఇవ్వలేదని రైతుల ప్రశ్న. అప్పుడే ఇస్తే 1000 ఎకరాల్లో పంటలు బతికేవి. నీటి యాజమాన్య నిర్వహణపై విమర్శల వెల్లువ. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ మరి అడుగు బయట పెట్టాగానే ఈ రోజు నీళ్లను విడుదల చేస్తుంది ప్రభుత్వం. మరి నిన్నటి వరకు లేని నీళ్లు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అని చెప్పి రైతులను మభ్యపెట్టడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, తద్వారా ఎంపీ ఎన్నికల్లో గట్టెక్కడానికి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ఆయన మీద కేసుకున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ రోజు కరువుకు కారణం కాళేశ్వరం నీళ్లను మరి సముద్రం పాలు చేయడమే. ఈరోజు నీటి మేనేజ్మెంట్ మరి తెలియక, నీటి యాజమాన్య పద్ధతులు తెలియకనే ఈ రోజు రైతులను ఈ దుస్థితి దాపురించింది రైతులకు. అది కేవలం కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి నేను రోజున ఏదైతే కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిరో మరి ప్రజల నుంచి, రైతుల నుంచి కూడా భారీగా స్పందన వచ్చింది. కేసీఆర్ ఒక్కరోజు అడుగు పెడితేనే తట్టుకోలేక ఎక్కడి మంత్రులు అక్కడ గిలగిలలాడుతూ ఉన్నారు. తప్పనిసరి పరిస్థితులలో మరి నిన్న నీటిని విడుదల చేసిరు. మరోవైపు 5వ తేదీన మరి ఆయన కరీంనగర్ రైతులను కూడా పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. తన తదుపరి పర్యటన కరీంనగర్కే అని కేసీఆర్ చెప్పిన కొద్దిసేపటికే ఆదివారం 4:30కి బాహుబలి మోటార్ల గర్జన. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలోకి జలాల పంపింగ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన దాదాపు 24 గంటల్లో సోమవారం సాయంత్రం 6:15కు నాగార్జున సాగర్ ఎడమ కాలువ గేట్లు ఎత్తివేత. ఆదివారం సాయంత్రం 6 గంటలకు వ్యవసాయ మంత్రి తుమ్మల వివరణ. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కరువుపై సమీక్షా సమావేశం. కేసీఆర్ ఎఫెక్ట్ కనిపించకుండా చేయడానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోమవారం అంతా అబసపాల్పడ్డారు. మంత్రుల నేతలు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించిండ్రు అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి నిన్నటి రోజున మంత్రులు ఎక్కడికక్కడ ఏదైతే కేసీఆర్ అడుగు బయట పెట్టిండో మంత్రులందరూ కూడా విలవిలలాడిపోతా ఉన్నారు. మరోవైపు ఈ కరువు పరిస్థితులను మరి కేసీఆర్ గనక తన వైపు ఖచ్చితంగా ఆయన అడుగు బయట పెడితే తన వైపు తిప్పుకొని రైతులందరినీ కూడా కాంగ్రెస్ కు దూరం చేసే పరిస్థితి ఉంటది. ఇప్పటికే కరువు కాటకాలతోటి అల్లాడుతున్నారు రైతులు. మరోవైపు దానికి అంతా కూడా రేవంత్ రెడ్డి చేసిన స్వయంకృతాపరాధమే కారణం. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అని చెప్పడానికి ఉన్న నీళ్ళన్నింటినీ కూడా సముద్రం పాలు చేసి కేవలం మరి అక్కడ కాఫర్ డ్యామ్ కడితే ఇప్పటికే ఉన్న 2.5 టీఎంసీలకు తోడు మరో అదనంగా 2.5 టీఎంసీలు అయినా జమ చేసే పరిస్థితి ఉండు. ఈ 5 టీఎంసీలు పెడితే ఈరోజు రాష్ట్రంలో మరి 1 ఎకరా కూడా ఎండే పరిస్థితి ఉండకపోవు. మరి దీనికి పూర్తిగా కాంగ్రెసే బాధ్యత వహించాలని చెప్పి ఏదైతే కేసీఆర్ మన బయటకు వచ్చి రైతులకు మరి ఓదార్పునిచ్చి మరి విషయాలన్నింటినీ కూడా బట్టబయలు చేసిండో
దాంతో నిన్నటి రోజున మంత్రులతో పాటు అందరూ కూడా ఎక్కడికక్కడ మరి ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. 11 గంటలకు సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడితే 3 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లిలో పెట్టిండు. 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి ఢిల్లీలో పెడితే 4 గంటలకు మంత్రి జూబెల్లి కొల్లాపూర్ లో, 4:30కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల్లో, 5 గంటల 10 నిమిషాలకు ఎమ్మెల్యే వేముల వీరాసం నల్లగొండలో, మరి 5:30కు మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడలో, 5 గంటల 35 నిమిషాలకు మంత్రి కొండా సురేఖ వరంగల్లో మరి ప్రెస్ మీట్లు పెట్టి దిద్దుబాటు చర్యలకు పాల్పడ్డాయి. ఏదైతే వివరణలు ఇవ్వడానికి అపసోపాలు పడ్డారు. మరోవైపు మరి నీటిని కూడా విడవక తప్పని పరిస్థితి. సాగర్ లో నీళ్లే లేవన్నారు. మరి ఎల్లంపల్లి నీళ్లు డెడ్ స్టోరేజ్ చేరిందన్నారు. ఈరోజు ఆ రెండిట్ల మరి సాగర్ ఎడమకాలం నుంచి నీళ్లు వదిలిన పరిస్థితి. మరోవైపు డెడ్ స్టోరేజ్ అని చెప్పిన ఎల్లంపల్లి నుంచి కూడా రైతులకు నీళ్ళు ఇవ్వక తప్పని పరిస్థితి. మరోవైపు ఎల్లంపల్లి నుంచి 2 TMC శుక్రవారంపేట రిజర్వాయర్కి ఇవ్వాలి. ఆ శుక్రవారంపేట రిజర్వాయర్ కు పంపిణీ చేసే క్రమంలో మరి గుండారం ప్రాజెక్టు కూడా నిండుతుంది. గుండారంలో ఉన్న రిజర్వాయర్ నిండితే మరి మంత్రిని టైలేని ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటది. అయినప్పటికీ కూడా 2 TMC నీళ్లను వదలకుండా రైతుల పంట పొలాలను ఎండబెడతా ఉన్నారు. ఈ క్రమంలో మరి బీఆర్ఎస్ నేతలంతా పొలం బాట పట్టడంతో మరి తల్లడిల్లుతున్నారు ఈ మంత్రులందరూ కూడా. కోడుండగా రుణమాఫీ ఎట్లా చేస్తాం, ఉత్తమ్ కొత్త మెలిక. కోడుండగా రుణమాఫీ ఎట్లా చేస్తాం అంటే రుణమాఫీ మీద కూడా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కోడును అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎక్కడి December 9, ఎక్కడి March 16. December 9న రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందే చెప్పిన రేవంత్ రెడ్డి మరి March 16న కోడొస్తుంది, March 10నే వస్తుంది అనుకున్నారు. అది 16 వరకు పొడిగింపైంది. మరి అప్పటికి 100 రోజులు కూడా పూర్తయినాయి. మరి December 9 ఇస్తా అన్నది March వరకు కూడా 3 నెలలు కూడా సరిపోలేదు. ఇప్పుడు కోడ్ అని చెప్పి కొత్త మెలిక పెడుతున్న పరిస్థితి. మరి దీనికి కోడ్ తర్వాతనైనా ఇస్తారా అంటే అసలు రుణమాఫీ ఊసే లేదు, రుణమాఫీ ఇచ్చే పరిస్థితి లేదు. మరి దీనికి రైతులను మభ్యపెట్టడానికి ఈయన ఒక కొత్త స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఇక పంట సాగు చేసిన వారికి రైతు బంధు తుమ్మల తేట తెల్లమని చెప్పి ఒక వార్త ప్రచురించింది. రైతు బంధు మీరు ఎవరికి ఇస్తారో ఎవరికైనా ఇవ్వండి, కానీ నియమ నిబంధనలు ఏర్పాటు చేయండి, అవి ఇచ్చేదేదో సకాలంలో ఇవ్వండి అని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి పంట సాగు చేసిన వారికి ఆయన ఒకసారి 5 ఎకరాలని, ఒకసారి మరి అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వమని, ఐటీ కట్టే వాళ్ళకి ఇవ్వమని చెప్పి వివిధ రకాల లీకులు ఇస్తూ ఇప్పటికి రైతు బంధు ఎవరికి ఇస్తానో ఎవరికి ఇస్తలేదో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా 5 ఎకరాల వరకు కూడా ఇంకా రైతు బంధు పూర్తిగా అందని పరిస్థితి ఉన్నది. మరి ఈ టైంలో దిద్దుబాటు చర్యలు చేపడుతున్న మరి ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంపీ ఎలక్షన్ల వరకు ఈ యొక్క నెల రోజుల వరకు వాళ్ళను కన్ఫ్యూజన్ లో పెడితే ఓట్లు దండుకొని బయటపడొచ్చని చూస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఇన్ఛార్జ్ వద్దని ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తప్పుకున్న సీఎం, డిప్యూటీ సీఎం అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే మరి డిసెంబర్లోనే ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎంపీ ఎలక్షన్ల మీద దృష్టి పెట్టింది. మరి ఏదైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉన్నదో వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వం ఏర్పడడం ఎంత ముఖ్యమో ఇక్కడ నుంచి ఎంపీ స్థానాలు కూడా అంతే ముఖ్యం అని చెప్పి ఒకవైపు కర్ణాటక, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రులకు టార్గెట్ పెట్టిన పరిస్థితి మనం గమనించవచ్చు. అందులో భాగంగా మరి ప్రతి నియోజకవర్గాన్ని వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా వేసిరు. అందులో భాగంగా ఏదైతే చేవెళ్ళ, మహబూబ్ నగర్ కు మరి ముఖ్యమంత్రి, అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్లకు మరి సికింద్రాబాద్ కు ఈయన బట్టి విక్రమార్కను వేసిన పరిస్థితి. మరి వాళ్ళిద్దరు కూడా నిన్న ఇన్ఛార్జ్ పదవుల నుంచి తప్పుకొని వాళ్ళ ప్లేస్ లో కొత్తగా వచ్చిన వాళ్ళను, కొత్తగా పార్టీలో చేరిన మైరంపల్లి హనుమంతరావు అయితేంది, అదేవిధంగా ఇంకో వ్యక్తిని, ఇద్దరిని కూడా వాళ్ళు ఇన్ఛార్జిగా పెట్టి ఇద్దరు తప్పుకున్నారు. మరి తప్పుకోవడానికి కారణం ఓడిపోతే అసలుకే ఎసరు వస్తుందని ముందు జాగ్రత్త. తాజా మార్పుల్లో రేవంత్ బట్టి వ్యూహాత్మక అడుగులు. సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి నిర్గించి చెక్కు. కాంగ్రెస్ పరిణామాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ అని చెప్పి ఇక్కడ ఒక ప్రధానంగా ప్రచురించింది వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తాము ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతల నుంచి తప్పుకోవడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాస్త అటు ఇటు అయితే తమ పదవులకే ఎసరు వస్తుందన్న భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తా ఉన్నారు. మరొక రేవంత్ రెడ్డి తప్పుకుంటే మరి విమర్శలు వస్తాయని చెప్పి బట్టి విక్రమార్కను కూడా అక్కడి నుంచి తప్పించి ఇద్దరు సేఫ్ గేమ్ ఆడుతున్న పరిస్థితి. మరి ఇద్దరికి కూడా ఇక్కడ ఏదైతే కర్ణాటకలో సీఎం మార్పు అని చెప్పి కూడా ఇక్కడ ఒక మరి వార్తను ప్రచురించింది. నిన్నటి రోజున సిద్ధరామయ్య, అదేవిధంగా డీకే శివకుమార్లు వేరువేరుగా పాల్గొన్న ఎన్నికల సభలలో వారు మాట్లాడిన మాటలు సిద్ధు, డీకే పరోక్ష సంకేతాలు అని చెప్పి. సీఎం గా కొనసాగాలంటే భారీ మెజార్టీ ఇవ్వండి, అప్పుడు ఎవరు టచ్ చేయలేరు, సీఎం గా ఉండాలన్నా వద్దా. వరుణ సభలో సిద్ధరామయ్య అంటే
మీ కోరిక అబద్ధం కాబోదు, అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను చూసే కాంగ్రెస్ ను గెలిపించారు, మండ్య సభలో డీకే వ్యాఖ్యలు అని చెప్పి ఈయనేమో మరి మీరు ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలు అధిక స్థానాలు ఇస్తేనే నేను సీఎం గా నిలబడతా, మరి నేను సీఎం గా నిలబడాలంటే మీరు ఎంపీలను గెలిపించాలని చెప్పి ఒకవైపు సిద్ధరామయ్య మాట్లాడుతూ ఉంటే, మరోవైపు డీకే శివకుమార్ మీరు మీ ఏదైతే మీరు మీ కోరిక అబద్ధం కాబోదు, అసెంబ్లీ ఎన్నికలలో నన్ను చూసే గెలిపించిండ్రు అంటే ఎంపీ ఎన్నికల తర్వాత నేనే సీఎం కాబోతున్నా అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మన వాళ్ళిద్దరు ఉప్పు నిప్పులాగా కొట్లాడుతూ ఉన్నారు. మరోవైపు వాళ్ళిద్దరికి కూడా మరి కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ సీట్లనే టార్గెట్ గా పెట్టింది. సరికొన్ని ఎంపీ స్థానాలకు వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టి ఎవరైతే ఎక్కువ స్థానాలను గెలిపిస్తారో వాళ్ళనే సీఎం పదవి వరిస్తుందని చెప్పి మరి సీఎం గా సిద్ధరామయ్య కొనసాగుతాడా లేదా డీకే శివకుమార్ అన్నది రాబోయే రోజులలో ఏదైతే మరి వాళ్ళు గెలిపించుకునే పార్లమెంట్ స్థానాల మీద ఆధారపడి ఉంటది. మరోవైపు డీకే శివకుమార్ తనకు కనుక ఎంపీ ఎన్నికల తర్వాత మరి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన కూడా ఏకనాథ్ షిండేగా మారడానికి సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా అదే టార్గెట్ పెట్టిండు, ఎక్కువ స్థానాలు మరి ఎంపీ స్థానాలు ఇయ్యని పక్షంలో ఖచ్చితంగా ఆయన పీఠం కూడా కదిలే అవకాశం ఉన్నది. మరి ఆయన పీఠం కదిలితే ఖచ్చితంగా ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో కూడా ఉన్నాడు. ఆయన కూడా ఏకనాథ్ షిండేగా మారడానికి బీజేపీ తోటి ఆల్రెడీ టచ్ లో ఉన్నట్టుగా మనం నిన్న మొన్నటి వరకు వార్తల్లో చూస్తా ఉన్నాం. ఒకవైపు రెండు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మరి కొత్తగా దక్షిణాదిలో ఇటీవలనే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు బీజేపీ దుందిపి మరోవైపు స్థానిక పార్టీల మరి హవా కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించినాయి ఈ రెండు మరి రాష్ట్రాలు కూడా. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పాలన అధ్వానంగా మారింది. మరి నీటికి తీవ్ర కొరత ఉన్నది. ఒకవైపు బెంగళూరులో తాగడానికి తప్ప స్నానం చేయడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ వ్యక్తి కారును గడిగితే ఆయనకు ఫైన్ వేసిన పరిస్థితి, జైల్లో కూడా పంపిస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మరోవైపు తెలంగాణలో కూడా తాగునీటికి కటకట ఏర్పడతా ఉన్నది. సాగునీటికి మన రైతులు రోడ్లెక్కిన పరిస్థితి, మరోవైపు తీవ్ర ఇబ్బందులతోటి ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి, మరోవైపు జలాశయాలన్నీ ఎండిపోయినాయి, తాగునీటి కూడా కటకట ఏర్పడే పరిస్థితి ఉన్నది. మిషన్ భగీరథకు సంబంధించి కూడా మరి నీళ్లను సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నది ప్రభుత్వం. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఇంత అధ్వానంగా ఉన్న పరిస్థితులలో మరి ముఖ్యమంత్రుల మార్పు తప్పకపోవచ్చు. ఈ వ్యతిరేకతను మరి తప్పించుకోవడానికైనా ఈ వ్యతిరేకత అంతా ముఖ్యమంత్రుల మీద నెట్టి మరి ఇద్దరిని మార్చే అవకాశం ఉన్నది. వాళ్ళు కూడా మరి ఏదైతే డీకే శివకుమార్ కు అప్పగించిన పక్షంలో మరి సిద్ధరామయ్య ఏకనాథ్ షిండేగా మారుతాడా కూడా చూడాలి. అదే విధంగా రేవంత్ రెడ్డిని ఉంచకుండా మళ్ళీ సీనియర్ ను పెడితే ఆయన ఏకనాథ్ షిండేగా ఆల్రెడీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇకపోతే నిన్న కేటీఆర్ ఏదైతే మరి రైతు పరామర్శల భాగంగా నల్గొండ జిల్లా మూసంపల్లికి వెళ్ళిండు. మూసంపల్లిలో కేసీఆర్ తోనే బుక్కెడు బువ్వ, ఆయన పక్కకు జరగంగానే అన్ని బంద్ అయినాయి. పొలం ఎండిపోయింది, అప్పే మిగిలింది, కొడుకు పోయిండు, పిల్లలనట్లు దాదాలే, గోడు చెప్పుకుంటూ విలిపించిన మల్లయ్య అండగా ఉంటామన్న కేటీఆర్ లక్ష్య సాయం. మూసంపల్లి రైతుకు మాజీ మంత్రి పరామర్శ. కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్ట్ గా చూపించాలని ప్రభుత్వం నాటకాలు ఆడింది. నిన్నటి కేసీఆర్ పర్యటనతో ఎల్లపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి కరీంనగర్ కు వదిలారు. ఈ పని ముందే చేసి ఉంటే కరువు ఉండేది కాదు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్న మూసంపల్లికి వెళ్ళి ఏదైతే నల్గొండ జిల్లా ఉన్నదో నల్గొండ జిల్లాలో మూసంపల్లిలో రైతును మరి పరామర్శించిన క్రమంలో ఆయన పక్కకు జరగంగానే అన్ని బంద్ అయినాయి, పొలం ఎండిపోయింది, అప్పే మిగిలిందని చెప్పి ఆయన రోధిస్తున్న పరిస్థితి. మరి ఆయన ఇబ్బందులను చూసి ఆయనకు ₹1,00,000 సాయం అందించినట్టు కూడా ఇక్కడ మనం వార్తలు చూడవచ్చు. అదే విధంగా అదే గ్రామానికి చెందిన బోర్ల రామరెడ్డి మరి గతంలో ఏదైతే 100 బోర్లు వేసి బోర్ల రామరెడ్డిగా పేరు తెచ్చుకున్నాడో మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ 6 బోర్లు వేసి ₹1,00,000కు పైగా ఖర్చు చేసిన చుక్క నీరు రాలేదని చెప్పి ఆయన విలిపించిన పరిస్థితి. మరి ఆయన కూడా పరామర్శించిన పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా పంజాబ్ కు సంబంధించి బీజేపీకి నో ఎంట్రీ, ప్రచారానికి మా గ్రామాల్లోకి రావద్దు, పంజాబ్లోని పల్లెల్లో బోర్డుల ఏర్పాటు. బీజేపీకి అధికారం ఇస్తే నల్ల చట్టాలు మళ్లీ తెస్తారని రైతులు గ్రామస్తుల ఆందోళన. దేశవ్యాప్తంగా జన పంచాయతీలు బీజేపీ విధానాలు ఎండగట్టేందుకు ఇదే సమయంలో ప్రజా మద్దతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా జన పంచాయతీలు నిర్వహిస్తాం. పంజాబ్ లో మే 21న దీన్ని చేపడదామని చెప్పి బీజేపీ మా గ్రామాల్లోకి రావద్దని చెప్పి పంజాబ్ సంబంధించిన రైతులందరూ కూడా మరి వ్యతిరేకిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే పంజాబ్ నుంచి హర్యానా నుంచి రైతులు ఢిల్లీలో పోరాటం చేసిరో మరి వాళ్ళ కోరికలు తీర్చకపోగా వాళ్ళ మీద కఠినంగా ఆంక్షలు విధించింది బీజేపీ ప్రభుత్వం. మరి ఇప్పుడు ఓట్లు అడగడానికి మా గ్రామాల్లోకి ఎట్లా చూస్తామని చెప్పి వాళ్ళు బీజేపీని నో ఎంట్రీ అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే కరువు
మొదలైందే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చాబద్దాలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ పైర్ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సవాళ్ళన్నింటికీ కేసీఆర్ కారణం. 3 నెలల్లో బీఆర్ఎస్ కుప్పగూలింది. ఆ భయంతోనే ఇష్టం వచ్చినట్టు విమర్శలు. 10 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంత దిగజారాలా అని వ్యాఖ్య. నల్గొండ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చాబద్దాలు, కట్టుకథలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం వేర్వేరు చోట్ల మీడియాతో మాట్లాడిన వీరిద్దరు కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో కరువు మొదలైందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పాటు మిగలదని కేసీఆర్ లో భయం మొదలైందని, అది తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. చివరికి ప్రెస్ మీట్ లో జనరేటర్ ఆగిపోతే విద్యుత్ కోతలంటూ మాట్లాడారని తప్పుపట్టారు. రాష్ట్రంలో 200 మంది రైతుల ఆత్మహత్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే ఈ 100 రోజుల్లో 200 మంది బీఆర్ఎస్ నేతలు వెళ్లిపోయింది వాస్తవం అన్నారు. ఏదైతే రైతులు మరి నిన్నటి రోజున కేసీఆర్ బయటకు వచ్చి మరి ప్రభుత్వాన్ని నిలదీసి రైతుల మద్దతు, రైతులకు భరోసా ఇచ్చి ప్రజా మద్దతు కూడగట్టిండ్రో అదంతా కూడా మరి రైతులు ఏదైతే మంత్రులు బెంబేలెత్తిపోతున్న పరిస్థితిని మరి గమనించవచ్చు. ఇక వీళ్ళు కొత్త వాదన తీసుకొచ్చారు, కరువు మొదలైందే బీఆర్ఎస్ పాలనలో అని. మరి కరువు ఎప్పుడున్నది, వాళ్ళకు గత రబీలో ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఎట్లున్నది అనేది మరి స్వయంగా అనుభవిస్తున్న రైతులకే తెలియదు. వాళ్ళనే మభ్యపెట్టి, వాళ్ళే మరి పంటలు ఎండిపోయి రోడ్ల మీద ఎక్కితే వాళ్ళనే మభ్యపెట్టి మిమ్మల్ని కేసీఆరే రోడ్లెక్కిస్తున్నా అని చెప్తున్నట్టుగా మరి వీళ్ళ వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. ఒకవైపు రైతులు మరి సాగునీటి కోసం అన్నమో రామచంద్ర అని చెప్పి రోడ్లెక్కి మరి వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మా మంథలిలో 3 సార్లు రోడ్లెక్కిరు. మరి ప్రజలు ఏదైతే రైతులు ఒకవైపు పొలాలు ఎండిపోతా ఉన్నాయి, మరి సాగునీరు అందించలేని పరిస్థితి ఉంటే, మరి కరువు కనుక ఉంటే, గతంలో వర్షాలు కురవక మరి సాగునీరు అందించే పరిస్థితి లేకపోతే ప్రభుత్వం ముందే రైతులను హెచ్చరించి మరి పంటలు వేయకుండా మరి పంట విరామం ప్రకటించే అవకాశం ఉండగా మరి వీళ్ళు ఎందుకు మరి పంట విరామం ప్రకటించలేదు అంటే వీళ్ళ స్వయం కృతాపరాధం. ఏదైతే రైతుల పంటలు ఎండిపోతే ఈలోపు ఏప్రిల్లోనే ఎలక్షన్లు అయిపోతాయి, అప్పటికి పంటల ఎఫెక్ట్ తమ మీద పడదని అనుకున్నారు. మొదటి విడతలోనే ఎలక్షన్ అయిపోద్ది అనుకున్నారు. కానీ అది మే 13కు 4వ విడతకు చేరడంతో విలవిల్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే సాగునీరు లేక రైతులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంగా ఉన్న పరిస్థితులు. మరోవైపు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా తాగునీటి కోసం బిందెలు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితులలో మరి వీళ్ళు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ మరి గట్టెక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ స్వయంగా అనుభవించేదే రైతులు. వాళ్ళ ఇబ్బందులను వాళ్ళకే, మీకు ఇబ్బంది లేదని చెప్తే మరి ఏ విధంగా వాళ్ళు మరి కాంగ్రెస్ ను విశ్వసిస్తారో గమనించాలి. రైతు ఎజెండాతో జనంలోకి అని చెప్పి మరి ఏదైతే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మరి రైతు ఎజెండాతోటే మరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభకు పోయే అవకాశం ఉన్నదని చెప్పి ఇక్కడ ఒక వార్త ప్రచురించింది. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వంపై భారత రాష్ట్ర సమితి దృష్టి సారించింది. రైతు ఎజెండాతో బరిలోకి దిగేందుకు సన్నద్ధం అవుతోంది. దీనిపై ముమ్మర కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గతంలో తాము రైతు సంక్షేమం లక్ష్యంగా అమలు చేసిన పథకాలను గట్టిగా ప్రస్తావించాలని భావిస్తోంది. వచ్చే 2 నెలల పాటు రైతాంగం వరికోతలు, ధాన్యం అమ్మకాల్లో నిమగ్నం కావడంతో ప్రచారంలో ఇవే అంశాలను ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో పాటు రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయంటూ బీఆర్ఎస్ అధినేత ఇప్పటికే సమరశంఖం పూరించారు. మరి ఖచ్చితంగా రైతు ఎజెండాతోటే ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు జరుగుతున్న అన్యాయం, అదేవిధంగా రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా, ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదు. ఏదైతే 500 రూపాయల బోనస్ మీరు రాగానే ఇస్తా అన్నారు, ఇప్పుడు వచ్చేది రెండో పంట, మరి రెండో పంట కూడా బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు రైతు భరోసా అన్నారు, రైతు బంధుకే దిక్కు లేదు. మరోవైపు కౌలు రైతుకు 15,000 ఇస్తా అన్నారు, దాని ఊసే లేదు. మరోవైపు రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అవి ఏవి కూడా ఇప్పటివరకు అమలు జరగలేదు సరిగదా. మరి రైతు బంధులో కూడా కోతలు విధిస్తున్న పరిస్థితి. మరి ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు రైతు బంధు ఇవ్వమంటున్నారు, మరి అదేవిధంగా ఐటీ కట్టే వాళ్ళకు ఇవ్వమంటున్నారు. మరోవైపు ఏదో సాగు చేస్తేనే అని చెప్పి కొత్త మెలికలు పెడతా ఉన్నారు. ఇప్పటి వరకు కనీసం 5 ఎకరాలకు కూడా ఇయ్యని పరిస్థితి. ఇప్పటికే మరి 5 ఎకరాలు అంతకంటే పైన ఉన్న రైతులందరూ కూడా తేలికుట్టిన దొంగల. ఏదైతే గతంలో మరి రైతు బంధును విచ్చలవిడిగా వాడుకున్న రైతులు, సన్నకారు రైతులు కాకుండా పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో 5 ఎకరాలకు పైబడ్డ వాళ్ళందరూ కూడా రైతు బంధు డబ్బులను వాడుకొని మరి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏదైతే పనిచేసిందో, ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత తమకు వచ్చే 10,000కు 15,000 అయితే ఆయన ఆశపడ్డారో, ఈ రోజు అసలుకే ఎసరొచ్చింది. ఆ ఉన్న 10,000 మరి పోయినాయి. గతంలో కేసీఆర్ మరి 10 ఎకరాల 20 ఎకరాల అన్నది కాదు, మహబూబ్ నగర్ లో మరి 50 ఎకరాలు ఉన్న రైతులు కూడా
హైదరాబాద్కి వచ్చి ఆటోలు నడుపుకున్న పరిస్థితి. ఈ రోజు మనం వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. రైతులంటే మరి 50 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా వాళ్ళందరినీ కూడా వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఒక 10-15 ఏళ్ల పాటు మనం రైతు బంధు, ఉచిత కరెంటు, అదేవిధంగా తగినంత సాగునీరు అందించినట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రైతన్నవాడు బాగుపడితేనే మరి రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి రైతు బంధు మరి ఏదైతే ప్రవేశపెట్టిండ్రో దాని మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూడా అనేక సార్లు వివరణలు ఇచ్చిండ్రు. ఇందులో 92% మరి 5 ఎకరాల లోపే ఉంటారు. మిగతా వాళ్ళకు ఇచ్చిన పెద్దగా నష్టం ఏం లేదు. మనం వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. వ్యవసాయాన్ని ప్రోత్సహించే వ్యవసాయం ద్వారా దాని మీద ఆధారపడి అనేక మంది బతుకుతారని చెప్పిన పరిస్థితి. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించలేక దాన్ని 5 ఎకరాలకే కుదించింది. పోనీ 5 ఎకరాలకైనా ఇస్తున్నారా అంటే అది లేదు. మరి ఇప్పటి వరకు 3 నెలలు దాటింది. ఒకవైపు పంట కోతలు వస్తున్నాయి. ఇప్పటికి కూడా మరి రైతు బంధు, పంట సాయం ఇప్పటి వరకు అందించే పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్, గులాబీ గెలుపు కోసం ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్. ఒకే సామాజిక వర్గ అధికారులతో బృందాలు నల్గొండకు, ప్రణీత్ రాచకొండకు, భుజంగరావు ఇన్ఛార్జి తెరపైకి. మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు పేరు. సిగ్నల్, వాట్సాప్, స్నాప్చాట్ లో సమాచార మార్పిడి. మార్గదర్శకుడు ఇంటెలిజెన్స్ సి ప్రభాకర్ రావు. ఆయన చెప్పినట్లుగానే తస్మదీలకు డబ్బు పట్టివేత, అస్మదీలకు నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలు. ఫోన్ ట్యాపింగ్ తో ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలపై దాడి. దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ బంధు వద్ద కోటి. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి సొమ్ము 3.5 కోట్లు. 2018లో చేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి డబ్బు 70 లక్షలు సీజు. బాల్య స్నేహితుడైన ఎమ్మెల్సీకి రాజు పుష్ప నుంచి డబ్బు తరలింపు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడి. బీఆర్ఎస్ లోను అనుమానితుల ఫోన్ల ట్యాపింగ్ అని చెప్పి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరి నిత్యం ప్రజల్లో ఉంచడం కోసం ఆంధ్రజ్యోతి ఏదైతే కంకణం కట్టుకున్నదో అందులో భాగంగా రోజుకొక లీక్ ద్వారా మరి ప్రజల మెదళ్లను విషయం నింపే ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగంగా గులాబీ గెలుపు కోసం ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ అని ఏదైతే వార్త ప్రచురించిందో మరి కాంగ్రెస్ గెలుపు కోసం ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా స్పెషల్ ఆపరేషన్ అట్లే ఉన్నది. ఒకవైపు రైతుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొన్నది. సాగునీరు లేక రైతులు అన్నమో రామచంద్ర మొత్తుకుంటే మరి వాళ్ళకి సంబంధించిన ఒక వార్తను కూడా ఈ ఆంధ్రజ్యోతి పత్రిక మరి మెయిన్ పేజీలో ఎక్కడా కూడా వేయదు. కేవలం కాంగ్రెస్ కు ఉపయోగపడే మరి కాంగ్రెస్ కు జవసత్వాలు తొడిగే వార్తలను మాత్రమే ఇది ప్రచురిస్తుంది. మరి రాధాకృష్ణ మరి ఏ విధంగా కాంగ్రెస్ కు పనిచేస్తా ఉన్నాడు, అదేవిధంగా తెలంగాణ మీద ఏ విధంగా విషం కక్కుతా ఉన్నాడు, తెలంగాణ మీద తన కక్ష తీర్చుకోవాలంటే మరి బీఆర్ఎస్ ను ఖచ్చితంగా నామరూపాలు లేకుండా చేస్తే ఆయన పంతం నెరవేరుతుందన్న చందాన ఆయన పూర్తి స్థాయిలో మరి రైతు సమస్యలను పట్టించుకోకుండా, రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు ఏవి ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా ప్రభుత్వంకి ఏదైతే ఉపయోగపడతాయో ఆ వార్తలనే మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ను మాత్రమే ప్రచురిస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. వరంగల్ టికెట్ కావ్యకే ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలపై ఇంకా వీడియో సస్పెండ్. ఖమ్మం రేసు నుంచి వైదొలిగిన బట్టి నందిని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఆదివారమే పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను వరంగల్ అభ్యర్థిగా నిర్ణయించింది. సోమవారం జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆ పేరును ఖరారు చేశారు. మొత్తం స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం వరంగల్ కు మాత్రమే ఖరారు చేసి మరో మూడు స్థానాలను పెండింగ్ లో పెట్టారు. కడియం కావ్య తొలుత వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి అదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది వరంగల్ మరి ఏదైతే ఉన్నదో కడియం కావ్యకే కేటాయించిండు. ఇప్పటికే మాదిగలు 2 స్థానాలు కావాలని చెప్పి కొట్లాడిన పరిస్థితి నుంచి మరి కేవలం వాళ్ళకు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు. కనీసం ఒక్క స్థానం కూడా ఇవ్వని పరిస్థితి. ఒకవైపు పెద్దంపల్లి, అదేవిధంగా వరంగల్ స్థానాలు ఖచ్చితంగా మాకే కావాలని చెప్పి కోరిన పరిస్థితి. మరోవైపు ఏదైతే నాగర్ కర్నూల్ మరి సంపత్ కుమార్ కూడా తీవ్రంగా పోటీ పడ్డప్పటికి కూడా అక్కడ మల్లు రవికే కేటాయించారు. మరోవైపు ఇక్కడ పెద్దపల్లి నుంచి మరి గడ్డం వంశీకృష్ణ ఏదైతే ఇప్పటికే కాకా కుటుంబం నుంచి 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారో మరి వాళ్ళకు 3వ టికెట్ ఇచ్చిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ ను మరి ఏదైతే నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పి శపథం చేసిరు. అందులో భాగంగా బీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా తీసుకొని వాళ్ళకి టికెట్లు కేటాయిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పటికే 3 టికెట్లు ఏదైతే మరి హైదరాబాద్ లో ఉన్న చేవెళ్ళ, అదేవిధంగా మల్కాజ్గిరి, అదేవిధంగా సికింద్రాబాద్ స్థానాలకు 3 బీఆర్ఎస్ అభ్యర్థులను పెట్టిండ్రు. 4వ అభ్యర్థి ఎవరైతే మరి కావ్య ఉన్నదో బీఆర్ఎస్ ఆల్రెడీ టికెట్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని ఖర్చంతా మేమే పెడతాం,
మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది. మీరు గెలవకుంటే మరి కడియం శ్రీ గారికి ఉన్నతమైన స్థానం ఇస్తాం, అవసరమైన మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ఆయన పార్టీలో చేర్చుకున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఇప్పటికే 4 స్థానాలను మరి ఖరారు చేయాల్సి ఉండగా ఇంకా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల మీద ఇంకా ఉత్కంఠ అలాగే కొనసాగుతూ ఉన్నది. హైదరాబాద్ స్థానం మీద వాళ్ళకి ఆశలు లేకున్నా కూడా మరి హైదరాబాద్ కు సంబంధించి ఏదైతే ఎంఐఎంతో దోస్తాని చేసుకుంటూనే మరి అక్కడ ఖచ్చితంగా బీజేపీని గెలిపించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా సానియా మిర్జా పేరు తెర మీదకి వచ్చింది. అక్కడ ముస్లిం ఓట్లను జీల్చి ఖచ్చితంగా బీజేపీకి లబ్ధి చేకూర్చాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో అలా గెలిచే అవకాశాలు కూడా లేని ప్రస్తుత పరిస్థితులలో మరి హైదరాబాద్ మీద ఇంత తీవ్ర ఉత్కంఠ ఎందుకు కొనసాగుతున్నదో మరి చెప్పాల్సిన పరిస్థితి. ఏదో నామమాత్రంగా పోటీ చేసే స్థానాన్ని ఎవరికో ఎవరికి ఇచ్చి మరి చేతులు దులుపుకోగా మరి కావాలని అక్కడ గట్టి అభ్యర్థి కోసం కేవలం ఓట్లు చీల్చడం కోసమే మరి గట్టి అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. మరోవైపు ఖమ్మం రేసు నుంచి వైదొలిగిన బట్టినందిని అని చెప్పి ఇక్కడ మరి ఏదైతే ఆంధ్రజ్యోతి లీక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి మరి బట్టి విక్రమార్క ఆయన ఏ విధంగా స్పందిస్తాడో చూద్దామని చెప్పి ఆయన లీక్ ఇచ్చినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. వాళ్ళు ప్రకటించలేదు మేము టికెట్ రేసులు తప్పుకుంటున్నాం అని చెప్పి కేవలం ఈ కడియం కావ్యను అదే విధంగా మరి వాళ్ళ ఖమ్మంలో మన నాగర్ కర్నూలులో మల్లు రవి ఉన్నాడో అదేవిధంగా పెద్దపల్లిన గడ్డం వంశీకృష్ణ ఉన్నాడో ఈ ముగ్గురు ద్వారా మరి మాదిగలకు టికెట్లు ఇవ్వలేదు. ఇప్పటికే 2 మాలలకు అయినాయి. మరి ఖమ్మం నుంచి కూడా మరి మళ్ళా నందినికి ఇస్తే 3 మాలలకై మరి మాదిగల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది, ఇబ్బందులు అయితే అని చెప్పి ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఆయన ముందు నుంచి కూడా ఖమ్మం టికెట్ కోసం కొట్లాడిండు. మరి ఆయన మీద గౌరవం ఉంటే ఆయన పాదయాత్ర చేసి కాంగ్రెస్ కు జవసత్వాలు దొరికిండు. ఒకవైపు ఆ క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి కొట్టేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ గెలుపుకు నేనే కారణం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి మరి మల్లు బట్టి విక్రమార్క మరి ఆయన చేసిన పాదయాత్రను ఎక్కడ కూడా ప్రస్తావించిన పాపాన పోవడం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం చేసిన కృషిని కూడా మరి ఎవరు గుర్తించడం లేదు. అందులో భాగంగా ఆ మల్లు నందినిని ఏదైతే ఉన్నారో ఆమెను కట్టడి చేస్తే బట్టి విక్రమార్కను ఆయన కొంచెం తగ్గించినట్టు అవుతుందని చెప్పి మరొకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోవైపు రేవంత్ రెడ్డిలు ఇద్దరు కూడా ఆయనను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇకపోతే 23 టీఎంసీల నీటిని కిందికి వదిలేశారు. కాళేశ్వరం కుప్పకూలిపోతుందని భయపడి బ్యారేజీలు ఖాళీ చేసి మాపై నిందల. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ అబద్ధాలు. ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద తలలు జైలుకే. నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఉత్తమం. పంటలు ఎండబెట్టింది కేసీఆర్. ఓట్ల కోసం కాలువల గేట్లు ఎత్తేశారు. రాష్ట్రంలో కరెంటు సరఫరాకు డోకా లేదు. బట్టి నెలాఖరులోగా అందరికీ రైతు బంధు. తుమ్మల. రైతులపై కేసీఆర్ ముసలి కన్నీరు. శ్రీధర్ బాబు పదవి పోగానే రైతులు గుర్తొచ్చారా? సురేఖ. అవును, పదవి పోయినాకనే పాపం వాళ్ళు రైతుల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతు బంధు మరి మీరే ప్రవేశపెట్టిండ్రు స్కీము, అదేవిధంగా రైతు బీమా మీరే ప్రవేశపెట్టిండ్రు. మరి ఒక్క గింజ కూడా కరోనా సమయంలో కూడా ఒక్క గింజ కూడా మరి పోకుండా కొన్నది మరి మీ దయ వల్లనే కదా. అందుకే వాళ్ళు ఇప్పుడు రైతులను పట్టించుకుంటాను, మీరేమో రైతు పక్షపాతులు. మరి సురేఖ మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కలు కూడా 23 టీఎంసీల నీటిని కిందికి వదిలేశారంటారు. మరి మొన్నటికి మొన్న మీరు అన్నారాన్ని ఖాళీ చేసి 2.5 టీఎంసీలు, అదేవిధంగా రోజుకి 5,000 క్యూసెక్ల నీళ్ళు వస్తా ఉన్నాయి. మరి అవన్నింటినీ కూడా కాఫర్ డ్యాం కట్టి వాటిని పైకెత్తిపోయారని చెప్పి బీఆర్ఎస్ నేతలు నెత్తినోరు కొట్టుకున్నా కూడా మీరు వాటిని కిందికే వదిలేసారు. మరోవైపు కాఫర్ డ్యాము నిర్మాణంలో ఉన్న సమయంలో అన్నారం నీటిని కిందికి వదిలి ఆ కాఫర్ డ్యామును కూడా కూల్చిన చరిత్ర మీది. మరొకవైపు రైతు వ్యతిరేకంగా మీరు కేవలం బీఆర్ఎస్ ను అదేవిధంగా కేసీఆర్ ను కట్టడి చేయడం కోసం కాళేశ్వరాన్ని నిరర్ధక ప్రాజెక్ట్ అని చూపించడం కోసం ఈరోజు రైతుల పంటలన్నీ ఎండబెట్టిన పరిస్థితి. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదా? మరి దీన్ని మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు, రైతులందరూ గమనిస్తా ఉన్నారు. ఏదైతే మరి కేసీఆర్ హయాంలోనే పంటలు ఎండిపోయినాయి అని చెప్పి కొత్త వాదన తీసుకొస్తాను. కేసీఆర్ హయాంలో ఎండిపోయినాయా, మీ హయాంలో ఎండిపోయినాయా అంటే ఏదైనా తప్పు జరిగితే దానికి బాధ్యుడు కేసీఆర్. మరి మొన్నటికి మొన్న 30,000 ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలు ఇచ్చారు. అవన్నీ కూడా కేసీఆర్ హయాంలో జరిగిన ఎగ్జామ్స్ పెట్టిండ్రు. అవన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో అర్హతలు అవన్నీ నిర్ణయించి మరి నోటిఫికేషన్లు వేసింది వాళ్ళు, నియామకాలు చేపట్టే కార్యక్రమం చేసింది వాళ్ళు, నియామక పత్రాలు ఇచ్చింది మీరు. మరి అవన్నీ కూడా కేసీఆర్ ఇచ్చిందని ఇక్కడ చెప్తలేరు. ఇలా పంటలు ఎండిపోతే కేసీఆర్ కారణం, కరెంటు లేకపోతే కేసీఆర్ కారణం, మరి ఏదైనా మంచి జరిగితే మాత్రం మీరు, చెడు జరిగితే మాత్రం కేసీఆర్ అన్నట్టుగా ఉన్నది. పాలన చేతగానులే ఇలాంటి పనులపై నిందలేస్తారని చెప్పి ఆ రోజు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని రకాల వివక్షలు ఎదురైనా కూడా తెలంగాణలో
మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క రోజు కూడా మరి నిందలు వేయకుండా కేసీఆర్ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు మరి దేశంలోనే నెంబర్ 1 గా నిలిపిన చరిత్ర కేసీఆర్ అయితే, ఏదైతే మరి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా పూర్తి స్థాయిలో అందించి అన్ని రకాలుగా తీసుకొచ్చి మరి కలిపి నోట్లో పెట్టినట్టుగా ఉన్నదాన్ని కూడా వీళ్ళు కాపాడుకోలేకపోయిన చరిత్ర వీళ్ళది. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఏదైతే దీనికి కారణం కేసీఆర్ అని. తెలంగాణ ఈరోజు సస్యశ్యామలంగా ఉండడానికి కారణం కేసీఆర్. ఈరోజు మీకు పాలన చేతగాక కేసీఆర్ పోయిన 3 నెలల్లోనే మరి కరెంటు కోతలు విధించడం, సాగునీరు లేకుండా, అదేవిధంగా తాగునీరు లేకుండా ఉన్న కుంటలన్నీ ఎండబెట్టింది మీరు. ఆ పాపాన్ని మరి మీరు తప్పుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు మాత్రం ఊరుకోరు. ఖచ్చితంగా ఏ ఓటు ద్వారా అయితే మిమ్మల్ని అందలం ఎక్కించారో అదే ఓటు ద్వారా మిమ్మల్ని పాతాళానికి తొక్కే పరిస్థితి కూడా ఉంటుంది. మరి దాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ప్రభాకర్ రావు చుట్టూనే బారాస అసమ్మతి వర్గీయులు ప్రతిపక్ష నేతలపై నిఘాకే స్పెషల్ ఆపరేషన్స్ టీం ఏర్పాటు. ఎన్నికలప్పుడు ప్రతిపక్షాలకు చెందిన వారి డప్పు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసుల వెల్లడి. ఏదైతే మరి పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావును టార్గెట్ చేసే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం నడుస్తుంది. ప్రభాకర్ రావును టార్గెట్ చేయడం కోసం ముందుగా ప్రణీత్ రావు ద్వారా స్టార్ట్ చేసి చివరికి తీసుకొచ్చి ప్రభాకర్ రావు మెడకు దీన్ని చుట్టినట్టుగా మనం గమనించవచ్చు. ముందే ఎన్నికలకు ముందు నుంచే ప్రభాకర్ రావును టార్గెట్ చేసిండు. నీ సంగతి చెప్తా, నిన్ను నీ కానిస్టేబుల్లతోటి అరెస్ట్ చేయిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు. మరి ఆయన సవాల్ను నిలబెట్టడం కోసం మెల్లగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రోజుకొక లీకులు ఇచ్చి ఒకరి ద్వారా ఒకరికి లింకులు పెట్టుకుంటూ ఆ లింకును తీసుకొచ్చి ఈరోజు ప్రభాకర్ రావు మెడకు చుట్టినట్టుగా మనం గమనించవచ్చు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా పూర్తిగా ఖచ్చితంగా కక్ష సాధింపుకు సంబంధించిందే. ఒకవేళ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అందులో ఎవరున్నా అరెస్ట్ చేసుకోవచ్చు, దాని మీద కఠిన శిక్షలు వేయించవచ్చు. కానీ కేవలం మీరు మీ కక్ష సాధింపు కోసమో మరి ఏదేని కోసమో అయితే మరి ఇప్పుడున్న పోలీసులు కూడా గమనించాలి. ఏ విధంగా అయితే మరి ప్రభుత్వం చెప్పినట్టు విన్నారు, అందుకే ఈ ఈ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నా అని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టుని మీరు పాల్పడితే కూడా రేపు మళ్ళొచ్చే ప్రభుత్వం మీ మీడకు కూడా ఇదే విధంగా ఉరిబిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు అధికారులు జాగ్రత్తగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యం విధంగా మెదులుకోవాలి తప్ప మరి ఆదేశాల మేరకు వాళ్ళ అధికార దుర్వినియోగం చేస్తే తర్వాత ఇబ్బందులు పడక తప్పదనేది మరి ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసులను బట్టి వాళ్ళు మేల్కొనాలి. బంగారం ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి ఇక్కడ బంగారం ధర 71,300కు పోయింది. 10 గ్రాముల బంగారం ధర మరి 24 క్యారెట్ల బంగారం సోమవారం 71,300 చేరింది. 22 క్యారెట్లు ఆర్నమెంట్ బంగారం ధర 64,000కు పైగా ఉంది. శనివారం 24 క్యారెట్ల బంగారం ధర 70,300 ఉండేది. పుత్తడి ధర ఇంకా ఎంతకు చేరుతుందో నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. మరి బంగారం అనేది సామాన్యులకు అందకుండా పోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. 71,000కి దాటింది. 71,300కు మరి 10 గ్రాములకు 7,130 గ్రామ్ ధరకు చేరింది. సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఏదైతే విచారణ జరుగుతుందో దానికి సంబంధించి అదనపు టీఎంసీ పనులు ఎలా సిఫార్సు చేశారు, ఏ అధికారం కింద అలా వివరించారు. మేడిగడ్డపై మాజీ ఏజెన్సీకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రశ్నల వర్షం. రికార్డులు పరిశీలించిన తర్వాత చెప్తానన్న వెంకటేశ్వర్లు. మరి ఒకవైపు ఎన్డీఎస్ఏ నిపుణులు, మరోవైపు విజిలెన్స్ వాళ్ళు మరి కాళేశ్వరం మీద విచారణ చేస్తా ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి రాబోయే రోజుల్లో కొండం తప్పి ఎలుకను పడతారా, దాన్ని ఏమన్నా మరి సమాచారం సేకరిస్తారా కూడా గమనించాలి. ఇక కేసీఆర్ పాపం తెలంగాణకు శాపం. విద్యుత్ సంస్థలపై 1,00,000 కోట్ల భారం. ఆయన తప్పులను సరిదిద్దుతూ వస్తుంటే మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మరి ఏదైతే కేసీఆర్ పాపం తెలంగాణకు శాపంగా మారిందని చెప్పి కొత్తపల్లి అందుకున్నాడు. మరి వాళ్ళ పాపాలను కడిగేస్తున్నాడట. మరి ఓ సంవత్సరం పాటు పూర్తిగా విద్యుత్ లేకుండా చేయండి, అప్పుడు కానీ మరి మీ కళ్ళు చల్లబడే కావచ్చు. ఇప్పటికే మరి ఏదైతే కేసీఆర్ ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఏదైతే ప్రయత్నాలు చేసిండో అందులో భాగంగా దాన్ని మీరు కొనసాగించడంలో విఫలమై ఈరోజు కేవలం ఆరోపణలతోటే సరిపెట్టుకుంటున్న పరిస్థితిని ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి పాలన చేతగాని పక్షంలో మీరు పరిపాలన ఏ విధంగా చేయాలో మరి మంచి సలహాదారులను పెట్టుకుంటూ ఉన్నారు. అది పార్టీకి సంబంధించిన వాళ్ళని కాకుండా నిపుణులను సలహాదారులుగా ఏర్పాటు చేసుకున్నట్టయితే మరి మీకు కూడా వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేయాలో చెప్పే అవకాశం ఉంటుంది. కేవలం సలహాదారుల పదవులు
మరి వాళ్ళకి ఏదో క్యాబినెట్ హోదా ఇవ్వడం కోసం కాకుండా నిపుణులను సలహాదారులుగా పెట్టుకున్నట్టయితే ఈ దుస్థితి వచ్చేది కాదు. మరి ఇప్పటికైనా సలహాదారులుగా మరి ఐఏఎస్లను లేదంటే నీటి రంగం నిపుణులను ఏ ఏ అంశానికి సంబంధించి ఆ అంశంలో నిపుణులను మరి సలహాదారులను పెట్టుకొని పరిపాలన చేత కాకపోతే వాళ్ళ సలహాల ద్వారా పరిపాలన చేయాలి తప్ప గత ప్రభుత్వం మీద నెపం నెట్టి ఇంకెన్ని రోజులు ఇడ్చుకొస్తారు. ఇప్పటికే 100 రోజులు దాటిపోయింది. మరోవైపు ఎంపీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఈ ఎంపీ ఎన్నికల వరకు మరి దీన్ని కొనసాగిస్తారా? ఈ 5 సంవత్సరాలు గత ప్రభుత్వం మీద నెట్టి మరి కాలం వెల్లదీస్తారా చూడాలి. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నాడు కేసీఆర్ పాలనలో కలకల, నేడు కాంగ్రెస్ పాలనలో వెలవెల. ఈ చిత్రంలో కనిపిస్తున్న చెక్ డ్యాం పెద్దపల్లి మండలం బోయనపేట చీకురాయి గ్రామాల మధ్యలో ఉంది. కేసీఆర్ సర్కార్ 49 కోట్లతో నిర్మించ కొన్నేళ్లుగా వాగొట్టు రైతులకు ఆదరువుగా మారింది. గత ఫిబ్రవరిలో నీటితో కలకలన్న డాము నెల రోజుల వ్యవధిలో ఎడారిగా మారిపోవడంతో రైతన్న గుండె చేరువైంది. పంట చేతికందే దశలో ఉండడం, వాగులో నీరు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు ఇప్పటికే ఎండిన పంట వదిలేయగా మరికొందరు నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరి కేసీఆర్ పాలనలో ఉన్న చెక్ డ్యాము కట్టినప్పుడు ఆ చెక్ డ్యామ్ లో నీటి నిల్వలు గత సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి అనేది మరి కళ్ళ కట్టినట్టే కనబడుతున్నది. మరోవైపు పశువుల మేతగా పొలాలు అని చెప్పి ఇది మంతరికి సంబంధించిన వార్త. గోదావరి మానేరు పరివాహక ప్రాంతాల్లో ఎండుతున్న పంటలు చేతికొచ్చే దశలో వదిలేస్తున్న రైతులు. 10 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై మరి ఆగ్రహం పరిహారం ఇవ్వాలి. ఇది రాచర్ల రమేష్ రైతు పుట్టపాక నుంచి, నేను మా ఊరు చెరువు కింద 5 ఎకరాలు వరి వేసిన, అందులో 2 ఎకరాలు కౌలుకు తీసుకున్న, అధికారులు నేరిస్తా ఉంటే ధైర్యంగా పెట్టుబడి పెట్టి పంట సాగు చేసిన, మొదటి 2 సార్లు ఇచ్చిండ్రు, కొన్ని రోజుల్లోనే పంట చేతికొత్తది సంబరపడ్డ, తీరా పంటలు చేతికొచ్చే టైంలో నీళ్లు ఆపేసిండ్రు, సార్లకు మొరబెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. చేసేది ఏం లేక 5 ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. దిక్కులేక పొలంలో పశువులు మేపుకుంటున్నా అని చెప్తున్న పరిస్థితి. మరి పుట్టపాకల పొలంలో బర్రెను మేపుతున్న పరిస్థితి. ఇదంతా మంతనికి సంబంధించి మేకల కాపరి పశువులను మేపుకుంటున్నాం అని చెప్పి మరి పుట్టపాకకు సంబంధించిన రైతు. అదేవిధంగా ₹1,00,000 లాసే అని చెప్పి చెరువు కింద 3 ఎకరాల్లో వేసిన నాని అనే సల్లపల్లె రైతు. అదేవిధంగా సాగునీరు లేక గొలుసు దశలో ఎండిపోతున్న పంట పొలా అని చెప్పి ఇదంతా కూడా మరి మంతనికి సంబంధించిన రైతుల గోస. మరి ఇంత గోసపడతా ఉంటే నిన్నటి రోజున ఏదైతే శ్రీధర్ బాబు గారు ఉన్నారో, మరి శ్రీధర్ బాబు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఎలాంటి పంట నష్టం జరగడం లేదు, మేము రైతులకు అండగా ఉంటున్నాం అని చెప్పి నిన్న ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్ వివరాలు చూస్తే, కాళేశ్వరం నుంచి జిల్లాకు చుక్కనీరు రాలేదు, పత్తిపాక పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణాలు చేపడతాం, ఓట్ల కోసమే రైతులపై కేసీఆర్ మొసలి కన్నీరు. మంత్రి శ్రీధర్ బాబు. మరి శ్రీధర్ బాబు గారు రైతుల మీద మొసలి కన్నీరు కాసేది కేసీఆర్ అయితే, మరి మీరు రైతుల పక్షాన ఉంటే నీ సొంత నియోజకవర్గానికి సంబంధించి మరి ఇటు పుట్టపాకలో, అటు రామకృష్ణాపూర్లో, దానికి సంబంధించి అటు సూరాయపల్లిలో టైలెండ్ ప్రాంతం, ఎస్ఆర్ఎస్పి టైలెండ్ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ టైలెండ్ ప్రాంత రైతులందరూ కూడా ఇప్పటికే 3 సార్లు మరి రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకాలు చేసిన పరిస్థితి. మరి పురుగుల మందు డబ్బాలతోటి కూడా మరి రోడ్లెక్కిర్రు, అయినప్పటికీ కూడా నీళ్లు ఇప్పటి వరకు విడిచిపెట్టలేదు. మరోవైపు పత్తిపాక పాలకుర్తి రిజర్వాయర్ల నిర్మాణాలు చేపడతాం, ఒకవేళ నిర్మాణాలు కనుక పూర్తి చేయకపోతే ఓట్లాడగమంటాడు. మరి నీ సొంత నియోజకవర్గంలో మరి పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి డిమాండ్ ఉన్నది, దానికి సంబంధించి మరి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. అదేవిధంగా స్వయంగా మరి మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే గత ప్రభుత్వం ఏదైతే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మరి మీరు కొబ్బరికాయలు కొట్టిండ్రు, మరి పైపులు వేసిర్రు, ప్రాజెక్టు నిర్మాణం మరిచిండ్రు. మరి ఆ చిన్నకాలం ప్రాజెక్టును మరి పూర్తి చేస్తాను నేను రాగానే అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న గత ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తా అన్నారు. దాని మీద మరి ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వకుండా కేవలం పత్తిపాక అదేవిధంగా పాలకుర్తి రిజర్వాయర్లు పూర్తి చేయకపోతే ఓట్లాడుగా అంటారు. మరి చిన్న కాళేశ్వరం పూర్తి చేయకపోతే ఓట్లాడుగానే మరి ఎందుకు మీరు సవాల్ చేయలేకపోతున్నారు? అంటే చిన్న కాళేశ్వరం మీద చేతులెత్తేసినట్టేనా? దాన్ని పూర్తి చేసే అవకాశం లేదా? ఇప్పటికే దానికి మీరు డిపిఆర్ లేకుండా, కనీసం అటవీ అనుమతి లేకుండా ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తే దానికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు అటవీ అనుమతులు కూడా తీసుకొచ్చారు, భూసేకరణ కూడా కొంత తీసుకొచ్చారు. మీరు ఏదైతే మరి భూసేకరణ పూర్తిగా చేపట్టకుండానే ఎక్కడెక్కడ మరి భూమి సేకరిస్తామని చెప్పి మీరు లీకులు ఇచ్చిరో దాని మీద ఇప్పుడు శాశ్వత నిర్మాణాలు కట్టిన పరిస్థితి. మరి ఆ భూసేకరణ చేయాల్సిన బాధ్యత కూడా ఈరోజు మీ మీదే ఉన్నది. ఏదైతే ప్రాజెక్టు మీరు ప్రారంభించారో ఆ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉన్నది.
మరి ఆ ప్రాజెక్టు గురించి ఊసే ఎత్తడం లేదు. ఈ రోజు ఇక్కడికి వచ్చి పక్క నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఓట్లాడుగా అంటాడు. అంటే అక్కడ ఓట్లు అడగవు, మళ్ళీ వచ్చి మంత్రిలో మాత్రం ఓట్లు అడుగుతావు కదా. ఏమైనా ప్రెస్ మీట్ కి సంబంధించిన అంశాలను మనం గమనించినట్టయితే ఈ ప్రాంతంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లా ఒక్క చుక్క నీరు రాలేదని, నేటికి ఎస్ఆర్ఎస్పీ నీళ్లే దిక్కాయని, పత్తిపాక పాలకుర్తి రిజర్వాయర్లు చేపట్టి రైతులు ఇబ్బందులు తీరుస్తామని, కట్టకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లాడమని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోసమే రైతులపై మొసలి కన్నీళ్లు కారుతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు విమర్శించారు. మరి ఇదే మాట ఈరోజు రైతులు ఎవరైతే పంటలు ఎండినాయి అని చెప్తా ఉన్నారో మీ మీద కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు, మేము మీకు అండగా ఉంటున్నాం, మీకు ఎక్కడైనా పంటలు ఎండిపోయినాయి అని చెప్పి మరి పంట పొలాలను పరిశీలించే ధైర్యం ఉందా నీకు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో కొంత పంట నష్టం జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. ఆదివారం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు రైతులు పట్టించుకుని కేసీఆర్ ఎంపీ సీట్ల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అనుసరించిన విధానాల వల్ల రైతులకు పంట నష్ట పరిహారం అందలేదని, ₹1,00,000 వరకు రుణమాఫీ జరగలేదని, వడ్డీ లేని రుణాలపై బకాయిలు విడుదల చేయక రైతులపై భారం పడిందన్నారు. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలులో తరుగు లేకుండా చూసామని, బీఆర్ఎస్ హయాంలో క్వింటాలకు 5 నుంచి 10 కిలోల వరకు తరుగు తీసి రైతులకు నిలువు దోపిడీ చేశారని మండిపడ్డారు. ఈ సీజన్లో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఏదైతే మరి అసలు విషయాన్ని చెప్పకుండా ఈయన దాటేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఏదైతే కేసీఆర్ రైతులను పట్టించుకోలేదని, మరి మేము రైతుల కోసమే చేస్తున్నాం అని అంటున్నారు. మరి నీ నియోజకవర్గంలో ఇప్పటికే 3 సార్లు రైతులు రోడ్లు ఎందుకు ఎక్కిర్రు? మరి రోడ్లు ఎక్కినా కూడా ఒక్కరోజు కూడా మనం రైతులను ఓదార్చడానికి వెళ్ళలేదు. మరి ప్రెస్ మీట్ పోయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెట్టినావు, మంత్రులనే పెట్టినట్టయితే ఆ రైతులందరూ కూడా నీ దగ్గరికి వేస్తారు కదా. రైతులతోటి ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయి. ఎవరెవరి రైతుల పంటలు ఎండినాయో మరి జాగ్రత్తగా పరిశీలించు. ఒక్క పంట కూడా ఎండలేదని చెప్తున్నావు కదా. మరి ఈరోజు మంత్రిలో ఏదైతే పంటలు ఎండిన రైతులు రోడ్ల మీదకి ఎక్కిందో ఆ ఎక్కిన రైతుల ఊళ్ళకి వెళ్ళి ఇప్పటికే నమస్తే తెలంగాణ పత్రికలో చూసినాం. పుట్టపాక రైతులు పొలాలలో మరి గొడ్లను మేపుతున్న పరిస్థితిని మరి మీరు రాంగా పోంగా మంత్రి పోంగా ఒకసారి పుట్టపాక దగ్గర ఆగి మరి పొలాలను పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ముందు 20,000 ఎకరాల్లో రైతులు పంటలు కోల్పోయారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. చివరి ఆయకట్టు రైతుల పంట నష్టపోకుండా ఉండేందుకు తమ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కూలిన తర్వాత ఉన్న నీటిని బయటకు వదిలిపెట్టింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ఆ తర్వాత నిపుణుల సూచన మేరకు తాము కూడా బయటకు వదిలినామని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇలా పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడ కూడా మరి పొలాలకు సంబంధించి మరి నీళ్ళు ఇస్తామని కానీ మరి చివరాయకట్టుకు వాళ్ళ ఎమ్మెల్యేలు కృషి చేస్తారట. చివరాయకట్టు ఉన్నదే మరి ఎస్ఆర్ఎస్పీ చివరాయకట్టు ఉన్నదే నీ నియోజకవర్గంలో. మరి ఇబ్బందులు పడుతున్నదే నీ నియోజకవర్గ ప్రజలు. ఈరోజు రోడ్ల మీదకి ఎక్కిందే నీ నియోజకవర్గ ప్రజలు. ఇప్పటికే 3 సార్లు రోడ్ల మీదకి ఎక్కిండ్రు. మరి ఏదో గృహజ్యోతి అంటున్నావు, మరేదో ఫోన్ ట్యాపింగ్ అంశం అంటున్నావు, ఇంకేదో అంటున్నావు. మరి బుకాయించే మాటలు విడిచిపెట్టి ఇప్పటికైనా రైతులకు ఏ విధంగా పరిహారం చెల్లిస్తావో చెప్పు. ఎండిపోయిన పంటలు మరి ఏదైతే ఉన్నదో వాళ్ళకు కలెక్టర్లకు మరి ఆదేశాలు ఇచ్చి వాటన్నిటి కూడా పరిశీలించి వాళ్ళకి ఎంత నష్టపరిహారం ఇస్తామో చెప్పి రైతులను ఓదార్చాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఈరోజు మంత్రివర్గంలో మరి కీలక మంత్రిగా ఉన్నావు. నీ సలహాలు సూచనలతోటే మేము పాలన నడిపిస్తున్నాం అని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించిన పరిస్థితులలో మరి నీ సొంత నియోజకవర్గానికి మేలు చేయకుండా మరి తప్పించుకొని తిరుగుతాయి. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు రైతులందరూ కూడా మరి సాగునీటి కోసం తాగతాగలాడుతారు. ఒకవైపు ఆల్రెడీ పంటలు ఎండిపోయినాయి, ఉన్న పంటలు కాపాడుకోవాలన్నా కూడా మరి వాళ్ళకు తడి రావాలి. ఈరోజు కేసీఆర్ పర్యటన తోటి ఎందుకు కొన్ని నీళ్లు వదిలినావు. మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఒక్క చుక్క నీరు రాలేదంటున్నావు. ఈరోజు ఎల్లంపల్లిలో మరి డెడ్ స్టోరేజ్కి వచ్చింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నీళ్లను ఎల్లంపల్లిలో ఎత్తిపోస్తే డెడ్ స్టోరేజ్ వచ్చే అవకాశం ఉండనా? దాని ద్వారా గుండారం రిజర్వాయర్ నింపే ఉంటే ఆ ఎస్ఆర్ఎస్పీకి అనుసంధానంగా మరి ఈరోజు నీ టైలెండ్ ప్రాంతానికి ఏదైతే DIT3 కెనాల్ ద్వారా నీళ్ళు వస్తున్నాయో ఆ టైలెండ్ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు సస్యశ్యామలు అయ్యేటి కదా. ఈరోజు ఎల్లంపల్లి మరి అన్నారంలో నీళ్లు కిందికి వదలకుండా వాటి అన్నింటినీ కూడా పైకెత్తిపోస్తే ఈరోజు మరి మొదటి లబ్ధి మరి మన మంత్రి నియోజకవర్గ ప్రజలకు జరిగేది కదా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే పంటలు ఎండిపోయిన రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలి. ఆదుకోకపోతే మరి రేపటి రోజున మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితి ఉండదు. ఏదైతే మరి పత్తిపాక రిజర్వాయర్ అదేవిధంగా పాలకుర్తి రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టకపోతే ఓట్లాడగా అంటున్నావు. మరి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోతే ఓట్లాడగా అని చెప్పి సవాల్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మరి ఛాలెంజింగ్ గా తీసుకొని
త్వరితగతిన పూర్తి చేయాలి. ఏడాది లోపలనే పూర్తి చేసి రైతులందరికీ కూడా అందించాలి. అదేవిధంగా పోతారంలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టు అంటే మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మంత్రిని నియోజకవర్గ ప్రజలకు నీరు అందుతలేదన్నావో మరి అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కడితే ఖచ్చితంగా మరి మంత్రిని సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు నీ చేతుల అధికారం ఉన్నాయి కాబట్టి మరి ఆ దిశగా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.